నార్పల్ మండల కేంద్రంలో వెలిసినటువంటి శ్రీచక్ర శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. కాగా ఎప్పుడు మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ముగిశాయి, పల్లకి సేవ ఏ రకంగా కొనసాగిందో భక్తులు మన వద్ద ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. బ్రహ్మోత్సవాలు ఏ రకంగా కొనసాగాయి సార్? శ్రీచక్ర శ్రీనివాసుని యొక్క దేవస్థానం తరపున గడిచిన సంవత్సరం నుంచి కూడా ఈ రథోత్సవాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున పెద్ద శేష వాహనంతో మొదలైనటువంటి ఈ పల్లకి సేవలు ఈరోజు శ్రీచక్ర శ్రీనివాసునికి చక్రస్నానంతో ముగుస్తుంది. దసరా రోజు పెద్ద ఎత్తున మలయప్ప స్వామి రథం పైన భూదేవి శ్రీదేవి సమేతంగా గ్రామోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ గ్రామం మొత్తం కూడా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరగడం, మనమందరం కూడా చాలామంది, వందల మంది, వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని కేవలం రథాన్ని లాగడమే కాదు, ఆయన యొక్క కృపకు ప్రార్థనలు కావాలని ఆయనకు విశేషమైన సేవలు అందిస్తూ, టెంకాయలు అర్పిస్తూ, దేవుని ముందర నీళ్లు పోసుకుంటూ అదే పనిగా చాలామంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో జరిగింది. అంటే పల్లకి సేవ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఏ రకంగా చూస్తున్నారు సార్? ఈ నార్పల్లో తిక్కయ్య స్వామి మఠంలో వెలిసినటువంటి ఈ చక్ర శ్రీనివాసుని యొక్క బలం అలాగ ఉంది. గడిచిన సంవత్సరం నుంచి ఈ రథోత్సవము, ఈ పల్లకి సేవలు మొదలుపెట్టిన ఏ భక్తాదులైతే తమ యొక్క కోరికలను కోరుకున్నారో వారి కోరికలు ఎక్కువ మంది సంతృప్తి చెందారు. తమ యొక్క కోరికలు నెరవేరినాయన్న ఉద్దేశంతోనే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది, చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఆలయం దినదిన అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటన్నా? ఈ ఆలయ దిన అభివృద్ధికి కారణం మొట్టమొదటగా శేషయ్య స్వామి గారు ఉన్నప్పుడు ఈ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుకోవడం, తర్వాత శేషయ్య స్వామి అనంతరం కూడా ఈ గ్రామస్తుడైనటువంటి స్వర్గీయ శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈ దేవస్థానాన్ని మరోంత అభివృద్ధి చెందడానికి, మాకందరికీ కూడా ఈ దేవస్థానానికి ఈ 10 రోజుల పాటు జరిగేటటువంటి పల్లకి సేవలో జరిగేటటువంటి భగవంతుని యొక్క ఉత్సవ విగ్రహాలను అన్నింటినీ కూడా ఉచితంగా ఇవ్వడం, వాటిని అన్నిటినీ కూడా దేవస్థానం తరపున మేమందరం కూడా దాన్ని గ్రామాల్లోకి తీసుకొని పోయి వడవేలే ఈ యొక్క విజయోత్సవానికి కారణం. అంటే భక్తులు కూడా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే కన్నుల పండుగ బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి.